ఈరోజు వందే మాతరం ఫౌండేషన్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక పాఠశాలలైనటువంటి జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 10th క్లాసులో 10GP వచ్చినటువంటి పిల్లల్ని సన్మానించేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 239 మంది విద్యార్థులను సత్కరించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థులందరినీ కూడా ఉత్తేజపరుస్తూ భవిష్యత్తులో మంచిగా రాణించాలా, బంగారు భవిష్యత్తు ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి ఆశీర్వదించడం జరిగింది. మరి ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ముందు ప్రభుత్వమే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి చెప్పడము చాలా సంతోషకరమైనటువంటి విషయము. మీ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ రావడం జరిగింది? నిజామాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముచ్చుగూరు నుండి రావడం జరిగింది. మా పాఠశాలలో 41 మంది విద్యార్థులు 10th క్లాస్ పరీక్షలకు హాజరు కాగా 100% రిజల్ట్ రావడం జరిగింది. 10GP సాధించినటువంటి విద్యార్థినులు 3 రావడం జరిగింది. వీళ్ళంతా అట్టడుగు సామాజిక వర్గాల నుంచి ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయులను స్ఫూర్తిగా తీసుకొని మరి రిజల్ట్ను సాధించడము నిజంగా చాలా సంతోషకరం. అట్టి విద్యార్థులందరికీ కూడా మరి శుభాభినందనలు. ఈ అవకాశం కల్పించిన ఈ సంస్థకి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వందే మాతరం ఫౌండేషన్ గౌరవ వ్యవస్థాపకులు రవీందర్ రెడ్డి సార్కు, మరి అనేక మంది దాతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆర్థికంగా ఇంకా అనేక రకాలుగా సహకారాలు అందించినటువంటి వారందరికీ కూడా మా పాఠశాల పక్షాన విద్యార్థుల తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. Yes, stop. Hello. Yes. Gatiga. I'm Guntur Shubha. I'm headmistress of ZPHS SRSP from Nizamabad district. And this is my student Yusra Khan, who has secured 10/10 GPA points. We are very happy. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని 10/10 GPA సాధించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని కూడా పిల్లలు అత్యున్నత స్థానానికి ఎదగగలరు అన్నటువంటి నమ్మకం మా అందరికీ ఉంది. మీ అందరూ కూడా చూశారు, ఈరోజు 239 మంది పిల్లలు 10/10 పాయింట్ GPA పాయింట్స్ సాధించడం జరిగింది. తల్లిదండ్రులందరూ కూడా ఇది దృష్టిలో ఉంచుకొని వాళ్ళ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో నమ్మకంతో పంపించగలరని కోరుకుంటున్నాము. పిల్లలందరికీ 10/10 సాధించిన పిల్లలందరికీ కూడా. మీ పాఠశాలలో మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? మా పాఠశాలలో 300 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 42 మంది పిల్లలు 10th క్లాస్ చదువుకున్నారు. దాంట్లో 40 మంది ఉత్తీర్ణతతో 90% ఉత్తీర్ణత. అందులో అమ్మాయి 10/10 GPA యుస్రా ఖాన్, ఇంగ్లీష్ మీడియం. వి రియల్లీ కంగ్రాచులేట్ హర్. ఈరోజు చీఫ్ మినిస్టర్ గారు చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం ఎలా అనిపించింది? నిజంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ విద్యార్థుల కోసం వాళ్ళు తమ సమయాన్ని వెచ్చించి ప్రభుత్వ బడుల పిల్లల కోసం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ కూడా వాళ్ళు 3 రోజులు ఈ ఫౌండేషన్ వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ పరిస్థితిని చాలా ఎంజాయ్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ వందే మాతరం ఫౌండేషన్. సూపర్. 1 minute. My name is Yusra Khan. I studied at ZPHS Pochampa, Nizamabad district. I achieved 10/10 GPA and today I stand before you with immense joy and pleasure. In my achievement there is hand of my headmaster ma'am, Shubha madam, and my parents and all the teachers. They helped us a lot. They encouraged me. మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిచే సన్మానం ఏర్పాటు చేయడం అనేది నిజంగా వారి జీవితంలో మర్చిపోని రోజుగా భావించాలి. ఇంకొక విషయం అండి, నా జీవితంలో చాలాసార్లు హైదరాబాద్ వచ్చాను, కానీ రవీంద్రభారతిలోకి మరి వాళ్ళు అనుమతిస్తేనే, అంటే మేము ఆహ్వానిస్తే రావడం జరిగింది. నిజంగా నా లైఫ్లో కానీ మా స్కూల్ లైఫ్లో కానీ గ్రేట్ అనే చెప్పాలి. మరొకసారి ఈ వందే మాతరం ఫౌండేషన్ వారికి. మీరు ఏ స్కూల్ నుంచి, ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఈరోజు మీరు ఎంతమంది స్టూడెంట్స్కి అవార్డు ఇవ్వడం జరిగింది? సార్ మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట జిల్లా సార్. మరి మా జిల్లా నుండి 2 పాఠశాలకు రావడం జరిగింది. మొదటిది మా పాఠశాల ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల శివాజీనగర్ నారాయణపేట. మా విద్యార్థిని జి వైష్ణవి. మరి వారి తల్లిదండ్రులు
హైదరాబాద్లో నివసిస్తున్నారు. అయినా కూడా మా పాఠశాల పై నమ్మకం కానివ్వండి, మా ఉపాధ్యాయులపై గౌరవం కానివ్వండి, నమ్మకంతో ఇక్కడికి వచ్చేసి 9th 10th అక్కడే చదివారు. మరి నిజంగా చెప్పాలంటే మా పాఠశాలకి అందినటువంటి ఒక ఆణిముత్యంగా మేము భావిస్తున్నాం. మరి ఈ ఫలితం రావడంలో కృషి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా, ముఖ్యంగా మా స్నేహితుడైనటువంటి అంబదాస్ సార్ కానీ, మరి మా పక్కనటువంటి ఉపాధ్యాయులు సంజీవ్ రెడ్డి గారు కానీ, భీమన్న సార్ కానీ, మిగతా ఉపాధ్యాయులు అందరి కృషి వీటిలో ఉంది సార్. మరి వాస్తవంగా చెప్పాలంటే మా హెడ్ మాస్టర్ గారు వేరే వారు ఉన్నారు. వాళ్ళ అనారోగ్యం వల్ల రాకపోయారు. మరి వారి బదులుగా నేను రావడం జరిగింది. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ మొత్తం? మా దగ్గర 375 మంది ఉన్నారు సార్. ఓన్లీ 10th ఎంతమంది ఉన్నారు సార్? 10th 78 ఉన్నారు సార్. ఎంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది 10/10లో? 1% సార్. ఓన్లీ 1% అది ఇంగ్లీష్ మీడియం నుంచి. అది కూడా గ్రేట్, అది చాలా గొప్ప విషయం. నిజమే. నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ అందరు సెలెక్ట్ అవుతారు సార్. విషయం అది నెక్స్ట్ ఇయర్ కూడా 2 నుంచి 3 వరకు రెడీగా ఉన్నారు. అచ్చా, ఇంగ్లీష్ మీడియం మా అబ్బాయిలే రెడీగా ఉన్నారు. మరి ఈరోజు ఎలా అనిపించింది? పెద్దోళ్ళ చేతుల్లో ముఖ్యమంత్రి గారి మీద చేతులు బహుమతి అందుకోవడం ఎలా అనిపించింది సార్? నిజంగా చెప్పాలంటే ఇలాంటి గొప్ప వేదికపైకి మమ్మల్ని పిలిచి, మరి సరే మాకు అవకాశం దొరకకపోయినా మిగతా విద్యార్థులకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఇది గొప్ప ఎక్స్పీరియన్స్ సార్. ఎందుకంటే విద్యార్థి జీవితంలో ఏమనంటే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకున్నాను అనే ఫీలింగ్ అనేది అంతెందుకు సార్, పెద్దవాళ్ళమైన మాకే చాలా ఎక్సైటింగ్గా ఉంది, సంతోషంగా ఉంది. మరి విద్యార్థినికైతే ఇంకే రకంగా ఉంటుందంటే అబ్నార్మల్ అనుకో. మీ స్కూల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇంకా వేరే విషయాలు గవర్నమెంట్తో ఏదైనా మీకు అవసరం కానీ ఏమైనా రిక్వెస్ట్ ఏమైనా ఉందా? చెప్పాలన్నా చెప్పకూడదో తెలియదు. చెప్పొచ్చు. మా పాఠశాల ఇప్పటికీ అద్దె భవనంలో కొనసాగుతుంది. చెప్పాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. పాఠశాల ఇప్పటికీ అద్దె భవనంలో కొనసాగుతుంది సార్. ఇకనైనా గౌరవ పెద్దలందరూ కూడా గమనించి మరి మా పాఠశాలకు సొంత భవనాన్ని ఏర్పాటు చేస్తారని. మీ పాఠశాల పూర్తి పేరు, డిస్ట్రిక్ట్ పేరు, ఎమ్మెల్యే గారి పేరు కూడా చెప్పండి సార్. మా పాఠశాల పూర్తి పేరు ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల నారాయణపేట. మాది నారాయణపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పాఠశాల. మేము నారాయణపేట లోకల్గా ఉండే పాఠశాల సార్ ఇది. తర్వాత మా ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో డాక్టర్ పర్ణికారెడ్డి గారు ప్రథమంగా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్గా. ప్రధాన ఉపాధ్యాయులు గారి నంబర్ సార్ 99 512 57 123. 1 సెకండ్ సార్, ఇంకొకసారి సార్ 1 సెకండ్ సార్. 99 512 57 123. థ్యాంక్ యూ సార్. చాలా బాగా అనిపించింది. అచ్చా, ముఖ్యమంత్రిని కలుస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఎస్, అచ్చా. చాలా బాగా అనిపించింది. నీ పేరమ్మా? నా పేరు అక్షర. మీ స్కూల్ పేరు, ఏ డిస్ట్రిక్ట్లో స్కూల్? నా పేరు అక్షర. నేను పిహెచ్ఎస్ కోల్హాపూర్లో చదువుకున్నాను. ఫ్రమ్ జైత్యాల డిస్టిక్ నుండి ఒక్కరికి టీంకి రావడం చాలా సంతోషం. అందరూ మా సార్స్, మా పేరెంట్స్ అందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అచ్చా, మీ హెచ్ఎం పేరు, మీ స్కూల్ పూర్తి పేరు? మా హెచ్ఎం మేడం జానకి మేడం. ఇప్పుడు మేడం రిటైర్ అయ్యారు. మేడంకి కూడా లాస్ట్ టైం 10 GPA రావడం చాలా సంతోషంగా ఫీల్ అయింది. స్కూల్ పూర్తి పేరు ఏ డిస్ట్రిక్ట్లో ఉంది? జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోల్హాపూర్. ఓకే. మీకు హెచ్ఎం శేఖర్ సార్ మొన్ననే ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పటికీ మీకు ఇంత అద్భుతమైన మార్కులు వచ్చినాయి. ఇక నెక్స్ట్ ఇంటర్కి, డిగ్రీకి ఏం ఆలోచించారు? ఇంటర్ కోసం నెక్స్ట్ ఇంటర్ త్రినేటి భాషలో చేస్తానని అనుకుంటున్నాను. ఓకే. 10 GPA రావడానికి మా పేరెంట్స్ ఎంతో. ఓకే. మీ డ్రీమ్ ఏంది? మీరు ఏం అవ్వాలనుకుంటారు పెద్ద అయ్యాక? చదువు కంప్లీట్ అయ్యాక ఏం అవ్వాలనుకుంటారు? నా డ్రీమ్ ఆఫ్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత IAS అవుదామని. సూపర్. ఇంకా మీకు ఎడ్యుకేషన్తో పాటు వేరే యాక్టివిటీస్, భరతనాట్యం, డాన్స్ కానివ్వండి, ఇంకా ఏమైనా స్విమ్మింగ్, ఇంకేమైనా ఏమేమి వస్తుంది వేరే యాక్టివిటీస్? వేరే యాక్టివిటీస్ స్పోర్ట్స్ వచ్చు. ఓకే. కబడ్డీ అందులో. ఓకే. ఓకే. అట్లా మీరు అన్ని సబ్జెక్టులో టాప్ ర్యాంకర్ మేడం? అవును. ఓకే. ఇంటర్లో ఏ గ్రూప్ డిసైడ్ చేశారు? ఒకవేళ ఇంకా చేస్తే MPC చేద్దాం. ఓకే. ఇంకా మేడం, మీ పాప గారు ఇంత చీఫ్ మినిస్టర్ గారి చేతి మీదుగా బహుమతి అనుకోవడం, ఇది ఇట్స్ నాట్ జోక్. అది అది సార్ వస్తారు రమ్మంటే నేను వచ్చాను. నాకు కూడా ఆరోగ్యపరంగా బాగుండకుండా నేను 3 రోజులు పని పోగొట్టుకోవాలని వచ్చి ఇక్కడ మెడిసిన్ వాడుకుంటానే ఇక్కడ ఉన్న సార్ నేను
పాప జరగడం నాకు బాగా సంతోషంగా ఉంది సార్. నన్ను మా ఇంట్లో మొత్తం బరుగంతా ఆమెనే అమ్మ నాన్నలాగా నన్ను అభ్యసించారు. ఆ సంవత్సరం నుంచి ఆరోగ్యం బాగాలేకుంటే నన్ను చూసుకుంటూ మరి ఫస్ట్ టైం వచ్చిందండి సంతోషంగా. 10th చీఫ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా బహుమతి అనుకోవడం మీకు ఎలా అనిపించింది? ఒక ఫ్యామిలీ మెంబర్గా మీకు ఎలా అనిపించింది? మా స్కూల్ నుండి ఇంతవరకు 10 GPA రాలేదు. మా సర్వీస్లో కూడా మొదటిసారి కాబట్టి GPA సాధించినందుకు మేము కూడా ఎంతో గర్విస్తున్నాం. పాప గారికి ఇంకా IAS కావాలని ఇందాక అన్నారు, ముందుకు తీసుకెళ్తారా? ఇంకా సాధించడానికి అవకాశం ఉంది. మేము కూడా ఏదన్నా గైడెన్స్ ఉంటే మేము కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఈరోజు ఎలా అనిపించింది? ఇండియా లెవెల్ అందరూ చూడబోతున్నారు ఇక మీడియా ద్వారా. ఈ అవకాశం వచ్చినందుకు వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు అనుష. నేను ZPHS ఇస్నాపూర్లో 10th కంప్లీట్ చేశాను. నాకు 10 GPA వచ్చింది. దానికోసం వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ముఖ్యమంత్రితో ఈ ప్రైజ్ అందుకోవడం నాకు చాలా సంతోషపడింది. నెక్స్ట్ మీరు ఏం డిసైడ్ చేశారు? ఇంటర్మీడియట్ ఏం చదువుదాం, ఏ గ్రూప్ ఏం? MPC. ఓకే సూపర్. ఫ్యూచర్లో ఏమి అవ్వాలనుకుంటున్నారు? కోడర్ అవ్వాలి. మీ స్కూల్ పూర్తి పేరు, HM పేరు, ఇంకా ఏ డిస్ట్రిక్ట్లో ఉంది స్కూల్? ZP హై స్కూల్ ఇస్నాపూర్, పటాన్చెరు మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. HM నేమ్ జయశ్రీ. ఓకే. మీ మదర్ ఎవరు? మేడం, మీ పాప గారి సక్సెస్ని చూసి మీకు ఎలా అనిపించింది? ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతి అందుకోవడం ఇది చాలా గొప్ప విషయం. యాజ్ ఎ మదర్గా మీరు ఎంత అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తున్నారు అది తెలుస్తుంది. టీచర్తో పాటు మీరు కూడా ఎంత మంచి శిక్షణ ఉంది దీన్ని బట్టి తెలుస్తుంది. అయితే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం, ఒక HMగా మీరు ఇంత అద్భుతమైన శిక్షణ ఇచ్చి నేను ఈ స్కూల్లో నేను పాఠశాలలో పనిచేస్తున్నటువంటి రోజులలో ఎవరికి కూడా 10/10 వచ్చినా కానీ ఇట్లా ప్రోగ్రామ్ చేయలేదు. కాకపోతే ఈసారి 10/10 వచ్చినటువంటి మా స్కూల్ విద్యార్థిని ZPHS ఇస్నాపూర్ స్కూల్లో ఉన్న విద్యార్థినికి రావడం వల్ల సీఎం గారి ప్రోగ్రాం నిర్వహించడం వల్ల మాకు చాలా సంతోషకరంగా ఉంది. తర్వాత విద్యార్థులకు పై చదువు చదవడానికి, చదువు మీద ఆసక్తి చూపించడానికి చాలా ప్రోత్సహించినట్టుగా ఉంది. ఇక మీద పిల్లలు కూడా 10/10 సాధించడానికి ఆసక్తి చూపిస్తారు, పోటీపడి చదువుతారని నమ్మకం చాలా. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మొత్తం ఈ స్కూల్లో? మా స్కూల్లో 800 మంది పిల్లలు ఉంటారు. ఓన్లీ 10th లో ఎంతమంది ఉన్నారు? 10th లోనే 150 మంది. సబ్జెక్ట్ చెప్తారమ్మా? బయోసైన్స్ చెప్తాము. ఓకే. మీ స్కూల్ గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎలాంటి ఏదైనా అవసరం గురించి ప్రభుత్వంతో ఏదైనా రిక్వెస్ట్ ఉందా? ఏదైనా చెప్పాలని? చెప్పండి. మాకు వాటర్ చెప్పండి. మాకు పిల్లలకు స్ట్రెంత్ ఎక్కువగా ఉన్నందుకు డ్రింకింగ్ వాటర్ కావాలి. తర్వాత వాష్రూమ్ కి కూడా వాటర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కొన్ని వాష్రూమ్స్ ఎక్కువ కావాలి. తర్వాత సరిపడలేదు. అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య ఎక్కువ ఉంది. కంప్యూటర్స్ ఇంకా చాలా కావాలి. 800 మందికి 11 కంప్యూటర్ ఉన్నాయి, సరిపోతలేవు. కాబట్టి ఇంకా 200-300 కంప్యూటర్ ఉంటే సరిపోతుంది నేను అనుకుంటున్నాను. ఓకే. మీ ఫోన్ నెంబర్ చెప్పండి, వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. 9493230427. స్కూల్ పూర్తి పేరు, డిస్ట్రిక్ట్ జిల్లా పరిషత్ హై స్కూల్ ఇస్నాపూర్, పటంచెరు మండల్. జైపాల్ రెడ్డి గారు చేతుల మీదుగా మీరు బహుమతి అందుకోవడం ఎలా ఫీల్ అయ్యారు? ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఫీల్ అయ్యాను అండ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేశాను. నిన్న విజిట్ అయిన ప్లేసెస్ కూడా చాలా మంచి నాలెడ్జ్ గెయిన్ అయ్యాను. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా పార్టిసిపేట్ కావాలనుకుంటున్నాను. అండ్ ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వందే మాతరం ఫౌండేషన్కి థ్యాంక్ యూ. మేము రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అండ్ ZPHS బంగారు స్కూల్. ఓకే. సార్ మీరు రాజ్కుమార్ గారు ఏ క్లాస్ నుంచి చదువుతున్నారు ఈ స్కూల్లో? ఎప్పటి నుంచి చదువుతున్నారు? ఏ క్లాస్ నుంచి స్టార్ట్ అయింది మీ ఎడ్యుకేషన్ ఈ స్కూల్లో? 7th క్లాస్ నుంచి. ఇంకా మీ డ్రీమ్ ఏంది? మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? నా డ్రీమ్ IAS ఆఫీసర్. సూపర్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఏ కోర్స్ తీసుకోబోతున్నారు? నేను MPC తీసుకుంటాను. అచ్చా. సార్, మీ పాప గారు ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. చాలా సంతోషంగా ఉంది నాకు. వందే మాతరం ఫౌండేషన్కు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే పిల్లల్ని ఇప్పటి నుండి ప్రోత్సహిస్తే నెక్స్ట్ వచ్చే ఇయర్ కూడా ఇంకా పిల్లలు ఇంప్రూవ్ అయ్యి చాలా 10/10 తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. ఇదంతా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే ఇంకా ఉత్సాహంతో ఇంకా ముందుకెళ్తారు. గవర్నమెంట్ స్కూల్స్ 100% సక్సెస్ అవుతాయి. సూపర్. సార్, మీ స్టూడెంట్ ఇంత గొప్ప పేరు సంపాదించుకున్నారు. 10th లోనే సీఎం గారితో బహుమతి అందుకున్నారు. మీరు అది HMగా స్కూల్ పెద్దలుగా మీకు ఎలా అనిపించింది సార్? మా అమ్మాయి మా పాఠశాలకు ఒక గుర్తింపునివ్వడం అనేది మాకు చాలా గర్వకారణం. మండల స్థాయిలో ప్రథమ స్థానాన్ని ZP స్కూళ్ళలో పొంది అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ గారి చేతుల మీదుగా కూడా అవార్డు పొందడం అనేది జరిగింది. సార్, మీ స్కూల్లో ఎంతమంది ఉన్నారు మొత్తం స్టూడెంట్స్? 10th లో ఎంతమంది ఉన్నారు? మొత్తం మంది 153 మంది విద్యార్థులు. అందులో 33 మంది విద్యార్థులకు 33 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 100% ఫలితాలను
సాధించడం జరిగింది. అచ్చా మీ స్కూల్ గురించి చెప్పండి. మా పాఠశాలకు సంబంధించి కంప్యూటర్ వసతి అనేటటువంటిది ల్యాబొరేటరీ అనేది ప్రత్యేకంగా లేదు కాబట్టి కంప్యూటర్ ల్యాబ్ ఒకటి, అదేవిధంగా విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి పరిశోధనకు అనుగుణంగా ఒక ల్యాబ్ అనేటటువంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. సూపర్. షూర్ ఇదైనా నేను సార్ 9441929458 ZPHS బంధనకల్ ముస్తాబాద్ మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా. ఓకే. ఎస్. కలకుంట్ల రామారావు గారు మీ ఎమ్మెల్యే గారు. మీ స్టూడెంట్ ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతి అందుకోవడం 10/10 GPA మార్క్స్తో ఒక విజయం సాధించడం మీకు ఎలా అనిపించింది సార్? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేత బహుమతిని తీసుకోవడం అనేది చాలా సంతోషదగ్గటువంటి విషయం. మా విద్యార్థి ఈ 10 GPA సాధించడానికి మేము ముందస్తు ప్రణాళిక తీసుకొని ఈ 10 GPAకు సన్నద్ధం చేయడం జరిగింది. 10 GPA సాధిస్తే భవిష్యత్తు చాలా బాగుంటుందని ప్రోత్సహించి ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతి అందుకోవడం విద్యార్థికి ఎంతో ప్రేరణగా, మా పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఇది ప్రేరణగా ఉంటుందని నేను భావిస్తున్నాను. సూపర్. పాప గారు మీకు ఎలా అనిపించింది ఈరోజు ముఖ్యమంత్రి చేతులుగా బహుమతి అందుకోవడం? మీరు ఎడ్యుకేషన్లో ఎంత హార్డ్ వర్క్ చేశారో చూస్తే అర్థమవుతుంది. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్? I felt very happy. I will do very hard work with support headmaster and my staff. I am very proud of my school and my parents. మీ ఏ క్లాస్ నుంచి ఈ స్కూల్లో చదువుతున్నారు? Yeah, ఓకే. మీరు ఇక నెక్స్ట్ మీరు ఫ్యూచర్ గురించి ఏం డిసైడ్ చేశారు? ఏం అవ్వాలనుకుంటున్నారు పెద్ద ఫ్యూచర్? ఓకే. ఇంకా మీ స్కూల్ పేరు, మీ డిస్ట్రిక్ట్ పేరు? my school name is ZPGHS Kondapak, district Siddipet, Mandal Kondapak. సార్ మీది ప్రభుత్వంతో ఏదైనా రిక్వెస్ట్ ఉందా మీ స్కూల్ గురించి? ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకుంటే కంప్యూటర్స్ కానివ్వండి, ఇంకా ఇతర సామాన్ గురించి ఏదైనా ప్రభుత్వంతో మీది ఏమైనా రిక్వెస్ట్ ఉందా? ఎందుకంటే మీ స్టూడెంట్స్ ఇంత టాప్ ర్యాంకర్స్. ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటి అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు అందించాలంటే పాఠశాలలో ముఖ్యంగా లైబ్రరీ, తర్వాత సైన్స్ ల్యాబ్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం స్పందించి లైబ్రరీని, సైన్స్ ల్యాబ్ను విద్యార్థులకు అందించినట్లయితే మనము ఇంకొక సంవత్సరం పేరు అక్కడ పాఠశాలలో విద్య బోధించినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయోగాలను విద్యార్థులకు ప్రత్యక్షంగా చేసి చూపించినప్పుడు అది ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం పాఠశాలలో సైన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి సార్, వాళ్ళే కాంటాక్ట్ అవుతారు. 9440676048. స్టూడెంట్స్ నెంబర్ 1 ర్యాంక్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. యాజ్ ఎ హెచ్ఎంగా మీకు ఎలా అనిపిస్తుంది? అది హెచ్ఎంగా నేను చాలా నిజంగా లక్కీగా, ఎందుకంటే స్టూడెంట్ వల్ల మేము ఎప్పటికీ ఒక టీచర్కే ఈ ధన్యత కలుగుతుంది. ఒక టీచర్ మాత్రమే ఈ అదృష్టాన్ని పొందగలుగుతారు. మిగతా ఏ డిపార్ట్మెంట్లో పై స్థానాలకు వెళ్ళకపోతే టీచర్ నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. మీ స్కూల్ పేరు ఏ డిస్ట్రిక్ట్లో ఉంది? మా స్కూల్ పేరు వచ్చి ZPHS నాచారం, వర్గల్ మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్. మొత్తం స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 10th లో ఎంతమంది ఉన్నారు? స్కూల్లో టోటల్ 126 మంది, 10th లో 25 మెంబర్స్, 25కి 25 100% ఉత్తీర్ణత. వర్గల్ మండల్లో ఏకైక 10 GPA పొందిన విద్యార్థిని మా పాఠశాల విద్యార్థి. సూపర్. పాప గారు మీకు ఎలా అనిపించింది ఈరోజు? I'm very happy to got 10/10 in SSC board examination. I'm very happy to take especially with the meeting today ఎస్. and interview with the chief guest Revant Reddy. So I'm very happy today. I never forget this moment. I'm really very happy. I'm really very lucky to have like this HM madam and teachers. There are very much support of my parents and teachers. Thank you. ఈరోజు అది ఈ స్కూల్లో మీరు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు చేశారు ఎడ్యుకేషన్? From 6 to 10. 6 to 10 చేశారు. అచ్చా, మీరు ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ డ్రీమ్? To become an engineer. ఇంజనీర్. ఓకే సార్, యాజ్ ఎ ఫాదర్గా మీకు ఎలా అనిపించింది? పాప గారు ఇంత తక్కువ టైంలో ముఖ్యమంత్రితో అవార్డు అందుకోవడం జరిగింది. మీకు యాజ్ ఎ ఫాదర్గా మీకు ఎలా అనిపించింది? చాలా మంచిగా ఫీల్ అయినాము. ఓకే. చాలా సంతోషం. ఓకే. పాప గారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? తీసుకెళ్తాం. ఆమె ఏది చదువుకుంటుంటే ఏది చేస్తుంటే దానికి ఓకే. వాళ్ళ టీచర్స్, వాళ్ళ స్టాఫ్ మొత్తం ప్రాణం పెట్టి వీళ్ళకు లైఫ్ సెట్ ఇస్తారు. తల్లిదండ్రుల కన్నా ఎక్కువ సేవ వాళ్ళే చేస్తారు. చదువులో ఒక జీవితాన్ని ఇస్తారు. వాళ్ళ గురించి ఒక మాట.
టీచర్లు ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకు ముందుండి ఏదంటే అది చెప్పడము, అన్నిటికీ ఏది అవసరమో పిలిచి ఇట్లా చేయాలి అని టీచర్లు ప్రతి విషయంలో పేరెంట్స్ మీటింగ్ పెట్టి అది పిలిచి చెప్పి మాకు ప్రోత్సహించి పిల్లలు కూడా ప్రతి విషయంలో మా స్కూల్కి తరగతి గదులు అవసరం ఉన్నాయి. తరగతి గదులు అంటే ఇన్కంప్లీటెడ్ పొజిషన్లో ఉన్నాయి. అసంపూర్తి నిర్మాణము మన ఊరు మనబడి సందర్భంలో జరిగినవి. అవి కూడా పూర్తి చేయడానికి ముందుకు వచ్చిండ్రు. ఈరోజే ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అవి పూర్తి అయితే కనుక మా పాఠశాల ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. సూపర్ మేడం. మీ పాప గారు చీఫ్ మినిస్టర్ గారు చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. 10 GPA మార్క్స్ వచ్చింది. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. పాప గారు మీకు ఎలా అనిపించింది ఈరోజు? అచ్చా, మీరు ఏ స్కూల్, ఏ డిస్ట్రిక్ట్? మీ హెచ్ఎం? ఓకే ఓకే. మేడం గారు ఎలా అనిపించింది మేడం ఈరోజు? అచ్చా, మీరు నెక్స్ట్ మీ డ్రీమ్ ఏంది? ఏమవ్వాలనుకుంటారు? ఓకే సూపర్. ఇంకా ఇంటర్మీడియట్ ఏ గ్రూప్తో తీసుకోవాలనుకుంటున్నారు? అచ్చా సార్, ఈరోజు మీకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వందే మాతరం ఫౌండేషన్కి, ఆర్గనైజర్కి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా బాగా చేశారు. ఎస్. ఓకే సార్, ఈ స్కూల్ ఎక్కడ ఉంది? ఏ డిస్ట్రిక్ట్లో ఉంది? ఓకే ఓకే. పాప గారు, మీకు ఈ ఎడ్యుకేషన్తో పాటు వేరే యాక్టివిటీస్ ఏమేమి వస్తుంది? వేరే ఆర్ట్, టెక్నికల్ లింక్ చెప్పండి. ఎస్. ఇంకా అచ్చా, కంప్యూటర్స్ లాంటివి ఏదైనా? కంప్యూటర్స్ టెక్నికల్ ఏమన్నా? ఓకే. మీ హెచ్ఎం గారు, మీ టీచర్ గారి పేరు? ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ మీరు మాట్లాడండి. మీ స్టూడెంట్స్ ఈరోజు ముఖ్యమంత్రి చేతుల గారి మీద అవార్డు తీసుకోవడం జరిగింది. టాప్ ర్యాంకర్గా పాస్ అయ్యారు. మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. విద్య పట్ల మన సీఎం రేవంత్ రెడ్డి గారు పిల్లలకు 10/10 పిల్లలకు అవార్డు ఇవ్వడం అందరినీ కూడా వేదికపై రవీంద్ర భారతిలో 10/10 వచ్చిన వాళ్ళందరినీ అభినందించడము, అదేవిధంగా విద్యకు సంబంధించి పిల్లలకు వరాలు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని పిల్లలంతా చాలా సంతోషిస్తూ, అంటే వాళ్ళకు ఒక జీవితంలో ఒక మరపురాని సన్నివేశము. ఇంకా ముందు భవిష్యత్తులో ఇది వాళ్ళకు జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి చాలా ప్రోత్సాహం. మీ స్కూల్ పూర్తి పేరు, ఏ డిస్టిక్ ఇది? మాది సిద్దిపేట జిల్లా, జెడ్పీహెచ్ఎస్ నారాయణరావుపేట. ఓకే బాబు గారు, ఎలా అనిపించింది ఈరోజు మీకు? ఈరోజు మాకు చాలా ఆనందంగా వేసింది. ఎందుకంటే సీఎం గారే వచ్చి మమ్మల్ని అభినందించినందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది. అలాగే మా స్కూల్కి కూడా ఎంతో మంచి పేరు తెచ్చామని మేము అనుకుంటున్నాము. మా హెచ్ఎం గారు వల్ల కూడా మాకు కొంచెం న్యాయం జరిగి మంచిగా అనిపించింది. మీరు ఏమేమనుకుంటున్నారు పెద్ద అయ్యాక? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని నా గోల్ పెద్ద అయ్యే వరకు. సూపర్. మీరు ఇంకా టెక్నికల్లీ ఇంకా ఏమేమి నాలెడ్జ్ ఉంది? ఇంకా కూడా నేను మంచిగా చదువుకోవాలని ఉంది. నాకు బాగా చదువుకొని బీటెక్ చేసి అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గోల్ చేయాలని ఉంది. అలాగే ఇంకా పై చదువుతుంది, ఐఏఎస్ అది కూడా ట్రై చేస్తాను. సూపర్ సూపర్, ఆల్ ది బెస్ట్. ఎస్ పాప గారు. నా పేరు విహారిక. మై నేమ్ ఇస్ విహారిక. I studied in ZPHS Narayanpet. I completed my 10th and I got 10 GPA. Coming here, in my life, it is my first experience and I feel very happy after visiting here and visiting our CM, Revanth Reddy sir and IAS officers. It is a new feeling and I thought after coming here, they are the inspiration to me and they became too much to me. So in future, I do also try for civils and I will also become the IAS officer. మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దగా ఏమనుకుంటున్నారు? I want to become IAS officer. సూపర్. పాప గారు. My name is K. Shravya. I am from Narayanpet. I am very happy with this movement. My parents are very proud of me. I want today we meet CM Revanth Reddy. ఓకే. I want to become doctor. మీకు ఇంకా టెక్నికల్లీ ఇంకా ఏమేమి వస్తుంది? ఎడ్యుకేషన్తో పాటు ఇంకా ఏమేమి నేర్చుకుంటున్నారు మీరు? ఎడ్యుకేషన్ కాకుండా టెక్నికల్లీ కంప్యూటర్ కానివ్వండి, ఇంకా భరతనాట్యం డాన్స్ కానివ్వండి, ఇంకా ఏమేమి వస్తుంది? ఓకే ఓకే. సక్సెస్ని చూసి యాజ్ ఎ ఫాదర్గా మీకు ఎలా అనిపించింది? మీరు చదువులో గొప్ప బహుమతి అనుకున్నారు చీఫ్ మినిస్టర్ చేతుల మీదుగా. సార్, మాకు ఈ వందే మాతరం ట్రస్ట్ నుండి మాకు ఇక్కడికి రవీంద్ర భారత్కి ఇన్వైట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. రియల్గా చెప్పాలంటే
ఎందుకంటే ఈరోజు మేము సీఎం గారి అపాయింట్మెంట్ మనకు దొరకడం కష్టము. అలాంటిది సీఎం గారే మన దగ్గరికి వచ్చి మాతోటి మా కుటుంబ సభ్యుల గడిపి ఈ రోజు మొత్తం మమ్మల్ని చాలా ఆనందపరిచింది సార్. అట్లాగే స్కూళ్ళు కూడా చాలా ముందుకు తీసుకుపోతామని చెప్పిండ్రు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా పరిష్కరిస్తామని చెప్పారు. ఒకటి ఏంటంటే మా పిల్లలతోటి వందే మాతరం ఫౌండేషన్ తోటి ఒక 3 days గడిపినందుకు మాకు మాత్రం మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఉన్నది సార్. వీళ్ళకి మేము ఎప్పుడైనా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. సూపర్ బాబు, మీ పేరేంది? ఈరోజు మీకు ఎలా అనిపించింది ఈరోజు? My name is D. Kushwan from ZPHS Manikonda. Okay. I am very proud and happy to get 10/10 GPA, and I was very happy to see the CM. థ్యాంక్ యూ. Chartered accountant. సూపర్. బాబు గారు చీఫ్ మినిస్టర్ గారు చేతుల మీదుగా బహుమతి అనుకున్నారు. టాప్ ర్యాంకర్గా పాస్ అయ్యారు 10th క్లాస్. యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఫస్ట్ టైం సీఎం కలవడం చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేడం, ఇది మీకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఈ ఫౌండేషన్కి, ఈ ఆర్గనైజర్కి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఈ వందే మాతరం ఫౌండేషన్ ద్వారా మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం కాబట్టి ఇలాగే ఎప్పుడు ప్రతి పిల్లలకి అయ్యి ఉండాలని థ్యాంక్ యూ చెప్తాను. ఓకే, ఇతను బాబు మీ పేరు, మీ స్కూల్ పేరు? మై హెచ్ఎం నేమ్ ఇస్ నిరంజన్. ఓకే, మీరు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఈ స్కూల్లో ఎడ్యుకేషన్ చేశారు? 8th నుంచి 10th వరకు. ఓకే, మీకు ఎలా అనిపించింది ఈరోజు చీఫ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా బహుమతి? చాలా హ్యాపీగా అనిపించింది, ప్రౌడ్గా కూడా అనిపించింది. మన హార్డ్ వర్క్కి ఇదే ఒక సమాధానం. మళ్ళీ చాలా మంది గవర్నమెంట్ స్కూల్లో చేర్పించకుండా ప్రైవేట్లో చేర్పిస్తారు, వాళ్ళకి ఇదే ఒక సమాధానం. అబ్బా, ఏ మాట అన్న, సూపర్ సూపర్. అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు? CA, చార్టెడ్ అకౌంటెంట్. ఓకే మేడం, బాబు గారు CA అవ్వాలంటున్నారు. ఇంకా ముందుకు తీసుకెళ్తారా మేడం? తీసుకెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.